ఆయా సందర్భాలలో మనకు చెందిన వస్తువులు లేదా ఆస్తులు శత్రువులు లేదా దొంగలు తీసుకొని పోయినట్టుగా మనం బాధపడతాం. కొన్ని సందర్భాల్లో ఇక ఆ వస్తువులు తిరిగి రావు అని మనం బాధపడుతుంటాం కదా. బైబిల్ ఏమని చెప్తుంది? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో దేవుని వాక్యంలో గమనిస్తే, నెబుకద్నెజరు అనేటువంటి రాజు యెరూషలేము దేవాలయంలో ఉండేటువంటి బంగారు వస్తువులు, ఉపకరణములు, పాత్రలు, వెండి అన్ని తీసుకుని వెళ్ళిపోయాడండి. ఏం జరిగింది? తన దేవతల తలములో ఉంచినట్లుగా దేవుని వాక్యంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు ఎంత ఏడ్చింటారో, భక్తిగల జనులు, ప్రజలు ఎంత ఏడ్చింటారో. అయ్యో, దేవుని వస్తువులు పోయాయి, ఆ బంగారు, ఆ వెండి, ఆ సమస్తము పోయింది, ఎంత ఏడ్చి ఉంటారు కదా. అయితే దినాలు గడిచిన, సంవత్సరాలు గడిచిన, రాజులు మారిన, రాజ్యాలు మారిన, ఆ యొక్క బబులోను నుంచి పారసీక దేశం, నెబుకద్నెజరు నుంచి కోరెషు టైం వచ్చింది. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు గమనిస్తే, కోరెషు రాజు ఆ యొక్క బంగారు, అంటే దేవుని మందిరం యొక్క బంగారం మళ్ళీ బయటికి తీస్తాడు. తీసి ఏం చేస్తాడు? ఎజ్రాకు ఇచ్చి, ఇదిగో మీ దేవుని వస్తువులని చెప్పి పంపిస్తాడు. దినాలు గడిచిన, తరాలు గడిచిన, నీ వస్తువు ఎక్కడికి పోతండి. అబ్రహాము భార్యను రాజు తీసుకెళ్ళాడు. ఇదిగో నీ భార్య అని తెచ్చి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు బిడ్డవై ఉంటే, రక్షణ పొందిన దేవుని బిడ్డవైతే, ప్రార్థనా పరుడవైతే, నీకు చెందినది ఏది పోదు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.